స్పష్టత రావాల్సింది ఏంటి అని అంటే, మతము అనేది వ్యక్తిగతంగా ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదు. వాళ్ళ మతం గొప్పది కాదు, నా మతమే స్వదేశీ మతము, వాళ్ళది విదేశీ మతము, ఇవన్నీ ఎవరైతే మాట్లాడతారో అసలు ఈ సనాతన ధర్మానికి బేస్ అయిన మనుధర్మ శాస్త్రం కావచ్చు, ఆర్యులు కావచ్చు, అసలు వీళ్ళు భారతదేశం వాళ్ళే కాదు. మనం ప్రౌడ్ గా చెప్పొచ్చు, వీఆర్ ద్రవిడియన్స్. మనది ద్రావిడ సంస్కృతి, మనది ఈ దేశం మనది. అసలు ఈ దేశంలో ఉన్నది ద్రవిడులే. వచ్చింది వాళ్ళు దండయాత్రకు వచ్చి మన మీద గెలిచి మన మీద పెత్తనం చేసి మొత్తం చుట్టబెట్టేశారు. ఇది ఏదో ఒక హిందూ దేశం అయినట్లు. అసలు మన రాజ్యాంగం ప్రకారం లౌకిక దేశం మనది. ఆ లౌకిక దేశంలో మీరు అందరిది ఒకే మతం అనడం ఎలా కరెక్ట్ అవుతుంది? అన్ని మతాన్ని మనం గౌరవించాలి కదా. ఇది నా ప్రశ్న. అలాంటప్పుడు మీరు మీ మతానికి ఏమైనా ఇబ్బంది జరిగింది అంటే, మీ మతాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటే, మీ మతంలో ఏమైనా సంస్కరణలు అవసరం ఉన్నాయేమో చూసుకోండి, సంస్కరించుకోండి, మీ మతాన్ని మీరు ఆచరించుకోండి. కానీ అందరి మీద మేము పెత్తనం చేస్తాము, మేము మెజారిటీగా ఉన్నాము కాబట్టి, మా చేతిలో పెద్ద కర్ర ఉంది కాబట్టి అందరూ మా మాట వినాలి అనుకోవడం మటుకు చాలా తప్పు. ఇది మనం ఖచ్చితంగా, ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం.